గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రోజుకు 4 దుష్ప్రచారాలు చేసినా కూడా జనం నమ్మటం లేదు అన్న భయం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ముఖంలో కనిపిస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారి ముఖంలో కనిపిస్తా ఉంది. వాళ్ళ ముఖంలో భయం పసుపుటైగా కనిపిస్తా ఉంది. చంద్రబాబుకు అధికారం వచ్చేస్తోందని లోక్నీతి సిఎస్డిసి సర్వే అని ఒక సర్వే వేసి 4 రోజుల కిందట ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మొదటి పేజీలో ఆ కొండంత అబద్ధాన్ని తానే వండి వార్చి బ్యానర్ ఐటెంలో చేశాడు 4 రోజుల కిందట. అలాంటి సర్వే మేము చెయ్యలేదు అని అదే లోక్నీతి సిఎస్డిఎస్ సంస్థ చీకొట్టి రాధాకృష్ణ ముఖాన్నే ఉమ్మేశారు. అయినా సిగ్గు లేకుండా తుడిచేసుకొని మళ్ళీ రోజు ఇంకొక అబద్ధాన్ని తయారు చేస్తా ఉన్నారు ఈ పత్రికలు, ఈ టీవీలు. ఎందరి దారుణంగా ఉంది వీళ్ళు చేస్తా ఉన్న పనులు అనంటే, విశాఖలో ఒక గర్భిణీ స్త్రీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమానుషంగా హింసించారు అని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో బ్యానర్ స్టోరీగా వేస్తారు ఈ పెద్ద మనుషులు. చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల పాటు ఇదే విషయాన్ని మైకు పుచ్చుకొని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే సంఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనుషులిద్దరిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధము లేదని చివరకు అక్కడి పోలీసులే స్పష్టంగా చెప్పినా కూడా వీళ్ళిద్దరికీ కూడా ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా రోజు ఇవే అబద్ధాలు, రోజు ఇవే మోసాలు పేపర్లలో బ్యానర్ స్టోరీలుగా వేస్తారు. వాటి మీద ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. రోజు అబద్ధము, రోజు మోసాలే. ఎలా ఉంది అనంటే, ఇదే ఈనాడును చూసినా, ఇదే ఆంధ్రజ్యోతిని చూసినా, ఇదే TV5ను చూసినా, ఇదే TV9ను చూసినా, ఇదే అమ్ముడు పోయిన ఈ ఎల్లో మీడియా పత్రికలు, టీవీ ఛానళ్లు చూస్తే ఎలా ఉంది అనంటే, బంగారం కంటే బొగ్గే అందంగా ఉంది అని చెప్పగలుగుతారు ఈ పెద్ద మనుషులు. నెమలి కంటే కాకే అందంగా ఉందని చెప్పగలుగుతారు ఈ పెద్ద మనుషులు. ప్రపంచంలో అందరికంటే అందగాడు, పరిపాలనా దక్షుడు ఎవరు అనంటే మన చంద్రబాబే అని చెప్పగలుగుతారు ఈ అన్యాయస్తులు. ఈనాడు రోజుకు 4 పేజీలు ఎడాపెడ రాస్తా ఉంది. కాకి పిల్ల కాకికే ముద్దు అన్నట్టుగా తయారయ్యారు వీళ్ళంతా కూడా. ఇదే ఎల్లో మీడియాను, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇద్దరిని కూడా ప్రజల తరపున అడుగుతా ఉన్నాను. అయ్యా, ఎల్లో మీడియా నడుపుతా ఉన్న పత్రికాధిపతులు గారు, అయ్యా, ఈ ఎల్లో మీడియాను అడ్డగోలుగా కొనుగోలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని మీ ఇద్దరిని అడుగుతా ఉన్నాను. అయ్యా ఎల్లో మీడియా గారు, జన్మభూమి కమిటీలతో గ్రామాలను దోచేసిన చంద్రబాబు నాయుడు గారంటే మీకు ఎందుకంత ప్రేమ అని అడుగుతా ఉన్నాను ప్రజల తరపున నేను. ఇదే ఎల్లో మీడియాకు సంబంధించిన ఈ పెద్దలను అడుగుతా ఉన్నా. రైతుల రుణాల్ని మొదటి సంతకంతోనే పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని 5 ఏళ్ల క్రితం హామీ ఇచ్చి ఈ 5 ఏళ్లలో రైతులందరికీ అన్యాయం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారంటే మీకు ఎందుకింత ప్రేమ అని అడుగుతా ఉన్నాను ఈ ఎల్లో మీడియాను.